కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ చైర్మన్‌గా నియమించబడినటువంటి వ్యక్తి. దీన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు ఇతన్ని. ఇతను గతంలో అనగా ప్రస్తుతం కూడా ఆయన చైర్మన్‌గానే ఉన్నారు. డైరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా. ఈయన తండ్రి గారైనటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్‌లో రెండవసారి నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి. ఈయన జూన్ 27 వరకు మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అనగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పార్టీ ఫిరాయింపుల చట్టము ప్రకారంగా పార్టీలు మారుతా ఉంటారు అనబడేటువంటి అంశాన్ని ఎప్పుడో చూసేది దూరం నుండి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి మారుతున్నారు అని చూస్తే వాళ్ళు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా ఎట్లా తూట్లు పొడుచుకోవచ్చో ఇక్కడ నిరూపించబడినటువంటి 10 మంది ఎమ్మెల్యేల యొక్క కేసే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కనబడుతున్నది. ఎందుకంటే ఒక పార్టీ నుండి ఎన్నిక కాబడి మరొక పార్టీతో ఉంటాము అని ఖచ్చితంగా చెప్పగలిగినప్పుడు ఇక్కడ ఏ పార్టీ తండ్రి ఎందులోపట ఉన్న కొడుకు ఆ పార్టీ కాకుండానే అందులోపట ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ అధికారానికి మారడం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. కాబట్టి వ్యాపార రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క దుకాణాలుగానే కనబడతవి. మాలాంటోళ్లకు మేము చూస్తే ప్రజలకు మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మరియు టీడీపీలా కనబడుతుంది. కానీ పార్టీ పరంగా చూసినట్లయితే ఇవైతే హోల్సేల్ డీలర్లుగా కనబడుతున్నారు. ఏ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెడతారో వాళ్ళు స్మెల్ చేసి ఆ పార్టీలోకి దూరిపోతున్నారు, మారిపోతున్నారు. అధికారాన్ని కోల్పోయే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. డబ్బులకు అయితే ఖచ్చితంగా పార్టీ ఫండ్కు ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ అయితే ఉండనే ఉన్నవి. కాబట్టి ఏ పార్టీ ప్రజలకు చూడడానికి మాత్రమే వేరుగా కనబడతవి. కానీ వాటి వెనకాల ఉన్నటువంటి పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, తర్వాత ఈ యొక్క రాజకీయ నాయకులు ఫ్లోర్ చేంజెస్, పార్టీలు మారడం అనేది తెలంగాణలో ఇది కొత్తదైతే కాదు. కానీ ఇటీవల కాలంలో వ్యక్తిత్వాలు కూడా బయట పడుతున్నటువంటి ఈ సందర్భంలో పార్టీ మారినటువంటి వాళ్ళను గ్రహించి ఆ యొక్క పార్టీ ఇక్కడ ప్రధానమే కాదు, ఆ యొక్క వ్యక్తి పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి వాళ్ళు పార్టీ మారుతున్నారు. కాబట్టి వాళ్ళు రేపు పొద్దున వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ ఉండేటువంటి నాయకులే తయారైనటువంటి ఈ సందర్భంలో తెలంగాణ సమాజము వీళ్ళ పట్ల ఎట్లా ఏం వైఖరి అవలంబిస్తుందో కూడా వచ్చేటువంటి రోజులలో, వచ్చే సంవత్సరాలలో చూడవచ్చును.